వెల్కమ్ టు ఐరా వ్లాగ్. ఈరోజు నేను మంది ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను బాగా 2-3 టైమ్స్ వాటర్లో. ఇప్పుడు నేను మంది మసాలా వేస్తున్నాను. ఈ మసాలా ఎలా చేయాలో త్వరలోనే మన ఛానల్లో నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఈ మసాలా వేసుకొని నేను కొంచెం అల్లం పేస్ట్ ధనియా అవి వేసుకుంటున్నాను. చూడండి, మంది మసాలా, ధనియా పొడి, కారం పొడి, ఇంకా ఉప్పు, అల్లం పేస్ట్, కొంచెం చికెన్ మసాలా వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం పెరుగు కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. ఒక నిమ్మకాయ కూడా వేసాను. రంగు కూడా వేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ నేను కలుపుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఆయిల్లో డ్రై ఫ్రై కూడా చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ ఇంకా కాజు కూడా నేను ఆయిల్లో డ్రై ఫ్రై చేసుకున్నాను, అదే ఆయిల్లో. ఇంకా చూడండి, ఇప్పుడు పక్కన నేను ఇంకా రైస్కి రెడీ చేస్తున్నాను. చూడండి, ఒక స్టవ్ మీద డబరా పెట్టుకొని ఆ చికెన్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా బిర్యానీ మసాలా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసాను నేను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అవన్నీ. చూడండి, అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు మంది పౌడర్ ఉంది కదా మన దగ్గర, అది కూడా వేస్తున్నాను నేను. చూడండి, మంది పౌడరు అలాగే పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకున్నాను. ఇలా మిగతా మసాలాలు కూడా వేస్తాను నేను, ధనియాలు అవి కూడా. చూడండి, అంతా బాగా ఉడికేసాయి. ఇప్పుడు నేను ఎసరు పోసుకుంటున్నాను, అంటే నీళ్ళు వేస్తున్నా. ముందే రైస్ కడిగి పెట్టుకున్నాను నేను, నానబెట్టుకున్నా 1 అవర్ ముందే బాస్మతి రైస్. చూడండి, ఎసరు వేసేసాను, పొంగు వస్తుంది. ఇంకా రైస్ వేసేస్తాను దీంట్లో. చూడండి, ఉడుకుతున్నాయి రైస్. ఓకేనా, 60% రైస్ ఉడికాక నేను మనం ఫ్రై చేసుకున్న చికెన్ అవి ఉన్నాయి కదా, అవన్నీ వేసి గార్నిష్ చేసుకుంటా. 1 నిమిషం. చూడండి ఫ్రెండ్స్, 60% ఉడికేసింది. ఇప్పుడు నేను దీన్ని గార్నిష్ చేసుకుంటున్నా. ఫస్ట్ కలర్ వేసుకుంటున్నా. చూడండి, చికెన్ ఇంకా ఆనియన్స్ అవన్నీ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నా కదా, కాజు అవన్నీ వేసేసాను. ఇప్పుడు మధ్యలో కొంచెం గుంత చేసుకొని నేను ఒక గిన్నెలో బొగ్గులు వేసుకుని నేను హీట్ చేసుకున్నాను. ఇప్పుడు దాని మీద నేను నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు దీంతో వచ్చే పొగతో అవంతా బాగా ఉడికిపోతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, పొగ వస్తుంది. ఇప్పుడు కాసేపు దమ్ముకి పెట్టేద్దాం. చూడండి, పొగ బయటికి పోకుండా దాని మీద బాగా వెయిట్ పెట్టేసాను నేను. ఓకేనా, ఇప్పుడు కాసేపు దమ్ అవనిద్దాం దాన్ని. చూడండి ఫ్రెండ్, రెడీ అయిపోయింది మన చికెన్ మంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.